వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, సమ్మర్ వచ్చేసింది. చాలా మందికి బయటకి మనం రోడ్ మీదకి వెళ్తే ఎక్కువ వాటర్ మిలన్, ఈ షుగర్ కేన్ జ్యూస్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. అందరూ అయితే నార్మల్గా తాగేస్తాం మనం. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ చెరుకు రసం తాగాలా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. తాగాలనిపిస్తుంది వాళ్ళకి, పాపం చాలా కంట్రోల్ చేసుకొని ఉంటారు. అయితే చెరుకు రసం తాగొచ్చా తాగకూడదా? తాగడం వల్ల వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటి? దుబాయ్ నుంచి ఒక అతను మన దగ్గరకు వచ్చిండ్రు. ఆయన నాకు ఏమని అడిగినరు తెలుసా? షుగర్ ట్రీట్మెంట్ కోసమే వచ్చిండ్రు. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిన 2-3 నెలలు ఉంటా. నాకు చెరుకు రసం అంటే మస్తు పిచ్చి, షుగర్ ఉంది. అయితే ఆయన ఏం చేసిండు, చెరుకు రసం ఆయన మంచిగా ఇష్టం, పిచ్చి అంట. దాంట్లో అయినా షుగర్ ఫ్రీ వేసుకొని తాగుతుండు. అంటే ఏంది, ఇప్పుడు మనం చాయ్ దుకాణం దగ్గర చాయ్ తీసుకొని దాంట్లో చక్కెర వేయకుండా షుగర్ ఫ్రీ వేస్తాం, అవునా కాదా? ఈయన ఏం చేసిండు, ఇట్లా చెరుకు రసంలా షుగర్ ఫ్రీ వేసుకొని తాగుడు. అంటే మనందరికీ జోక్ లాగా అనిపిస్తుంది, కానీ నిజంగా మన మైండ్ మనకు ఒక్కొక్కసారి పనిచేయదు. మళ్ళీ ఈయన పెద్ద కంపెనీలో పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఒక్కొక్కసారి ఎవరికన్నా ఇట్లా అవుతుంది. అయితే ఏంటంటే అది షుగర్ ఫ్రీ, షుగర్ మైనస్ కాదు. అంటే అది వేయడం వల్ల ఏ దాంట్లో అయితే మీరు అది వేస్తున్నారు దాంట్లో ఉన్న షుగర్ బయటికి పోదు, అది అట్లనే ఉంటుంది, అవునా కాదా? కానీ ఇప్పుడు అయినా షుగర్ కేన్ జ్యూస్ తాగాలనిపిస్తుంది. నేను మీకోటి అడుగుతా, ఇప్పుడు ఏ ఫ్రూట్ ఇష్టం మీకు? ఆరెంజ్. ఆరెంజ్ కదా. ఇప్పుడు మీరు జ్యూస్ చేసుకోవాలి, ఎన్ని ఆరెంజెస్ పడతాయి ఒక గ్లాస్లో చెప్పండి? చాలా పడతాయి. చాలా అంటే 4, 5, 6 పడతాయి కదా. ఇప్పుడు ఆరెంజ్ ఫ్రూట్ మిక్సర్ గ్రైండర్ ఖరాబ్ అయింది ఇంట్లో. ఇప్పుడు మీకు ఆరెంజ్ జ్యూస్ కావాలి, మీరు ఏం చేస్తారు? అరే ఆరెంజ్ జ్యూస్ లేకపోయినా సరే ఆరెంజ్ తిందాం. ఎన్ని తింటారు? 6 తింటారా? తినరు. 4 తింటారా? తినరు. ఒకటే తింటారు. ఎందుకు? దాంట్లో ఫైబర్ ఉంటుంది, అవునా కాదా? మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి దాంట్లో. ఓన్లీ ఫ్రూట్ తినడం హెల్దీ, దానికి జ్యూస్ మనం తీసి తాగడం అది హెల్దీ కాదు. జ్యూస్ హెల్దీ కదా, జ్యూస్ హెల్దీ కదా అంటే షుగర్ మిక్స్ చేయకపోయినా కూడా హెల్దీ కాదు. అరే మీరు ఫైబర్ సగం, మీరు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, ఒక గ్లాస్లో 6 ఆరెంజ్లు వేస్తున్నారు మీరు. మీరు తినకపోతే ఒకటే తింటారు, అంటే 5 ఎక్కువ తింటున్నారు కదా. అదైతుంది ప్రాబ్లం. ఇప్పుడు చెరుకు రసం ఉంది మీకు, ఇప్పుడు నేను చెప్పేది నచ్చినా నచ్చకపోయినా ఇట్లా తినాలనిపిస్తే మీరు తినొచ్చు కొన్ని ముక్కలు. ఏం చేయాలి? చెరుకు రసం తాగద్దు షుగర్ పేషెంట్లు, హైపర్ గ్లైసిమిక్ స్టేట్లో వెళ్ళిపోతారు. ఇట్లా తాగంగానే 500-600కి పోతుంది షుగర్, అవునా కాదా? అట్లా అసలు షుగర్ లేని వాళ్ళు కూడా రోజుకి ఒక గిలాస్ తాగితే ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు ముంగట్లాగా మనం పని చేస్తలేం, అది షుగర్ అంతా మన శరీరంలో పోయి మనం అది మొత్తం ఎనర్జీ దాన్ని స్పెండ్ చేయాలంటే అయితలేదు. ఎందుకు అయితలేదు? ఎందుకంటే ఒకటి నమలడానికి తప్ప మనకన్నిటికీ ఒక ఏదో గ్యాడ్జెట్ వచ్చేసింది. ఇప్పుడు కిందికి వెళ్ళి పైకోవడానికి లిఫ్ట్, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి పోవడానికి కార్, అన్నిటికీ ఒక వస్తువు ఉంది, ఒక నమలడం తప్ప మింగడం తప్ప. అయితే అందుకే అది ఎనర్జీ స్పెండ్ కూడా కాదు, అందుకే ఒక గ్లాస్ కన్నా ఎక్కువ తాగదు. షుగర్ ఉన్నోళ్ళు ఏం చేయాలి? ఇంత మీరు అది ఉంటుంది కదా చెరుకు, అది తీసుకోవాలి, ముక్కలు ఆడి చేసిస్తాడు. అది మీరు దాని మీద నిమ్మకాయ పిండేసేయండి. ఇప్పుడు షుగర్ కేన్ జ్యూస్లో కూడా నిమ్మకాయ వేస్తారు కదా, నిమ్మకాయ వేసేయండి. నిమ్మకాయ వేసి ఒక్కొక్కటి నమిలించేసి అది ఫైబర్ ఉమ్మేసేయండి. ఒక 4 తింటే మీకు కూడా షుగర్ కేన్ జ్యూస్ తాగినట్టు ఫీలింగ్ ఉంటుంది, అవునా కదా? జ్యూసే పోతుంది కదా లోపలికి, మొత్తం అయితే పోదు కదా, అది ఉమ్మేస్తాం కదా. మళ్ళీ దాంతోపాటు లెమన్ వేసినాం. ఎందుకు వేసినాం? దీంట్లో జర షుగర్ ఎక్కువ ఉంది, లెమన్ ఏమో షుగర్ అబ్జర్వ్ చేయకుండా చేస్తుంది, అందుకే ఇష్టం. ఇట్లా కావాలంటే ఎప్పుడో ఒకసారి మీకు తాగాలనిపిస్తే ఎట్లా తాగొచ్చు. అంటే షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ కేన్ జ్యూస్ తాగడం అనేది అంత మంచిది కాదు. ఒక్క గిలాస్ ఏం కాదు, కానీ 3 పూటలు 2 గ్లాసులు తాగుతా అంటే నడవదు పని. ఎందుకంటే ఏమైపోతుంది, ఇప్పుడు స్మాల్ బిజినెసెస్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి, వాళ్ళ షాప్ బయటనే ఉంటాడు చెరుకు రసం అమ్మేటోడు. అంటే ఒక గ్లాస్ తప్పేయడం, తాగేయడం. ఎందుకు? ఎండా ఉంది, వద్దు, ఎందుకు మనకు అంత, అవునా కాదా? అయితే
ఏదన్నా ఫ్రూట్, ఈ చెరుకు ఒకటే కాదు, ఫ్రూటే ప్రిఫర్ చేయాలి ఎప్పుడు మీరు, జ్యూసులు ప్రిఫర్ చేయొద్దు అట్లా. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.